ప్రభుత్వం మొత్తానికి నిజమైన లబ్ధిదారులకే ఇస్తుందని అనుకోవచ్చు. తర్వాత రైతు భరోసా పథకం. రైతు భరోసా పథకం రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000. రైతులు ఎవరైతే రైతులు ఉన్నారో మనకి మొన్నదాకా మనకి రైతు బంధులా వచ్చింది, ఇప్పుడు రైతు భరోసా పథకం అయింది. ఆ రైతు బంధులో ఎకరానికి ఒక సంవత్సరానికి రైతుకి 10,000 వచ్చేది. ఇప్పుడు మాత్రం 15,000 పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. రైతులు మీ రైతా లేకపోతే కౌలు రైతా అనేది ఇక్కడ టిక్ చేయాల్సింది. కౌలు రైతులకు కూడా ఇక్కడ మనకి ఆప్షన్ ఇచ్చింది. మనకి పోయిన ప్రభుత్వంలో ఓన్లీ రైతులకు మాత్రమే 10,000 ఇచ్చేది. ఇప్పుడు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ కౌలు రైతులకు సంబంధించి వాళ్ళకు కూడా వాళ్ళ ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా 15,000 ఆర్థిక సాయం చేద్దామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ చూస్తే రైతు అయితే పట్టాదారు పాస్ పుస్తకం ఖచ్చితంగా మీరు ఏదైతే మీకు పట్టాదారులు సర్వే నెంబర్స్ ఉంటాయో ఆ సర్వే నెంబర్లు 1, 2, 3 అవన్నీ మెన్షన్ చేయాలి. మీ భూమి ఏదైతే ఉందో మీరు సాగు చేస్తున్న భూమి ఇక్కడ గమనించాలి కదా. మీరు ఇక్కడ ఓన్లీ ప్రతి ఏటా సాగు చేస్తున్న భూమికే డబ్బులు ఇస్తాము. మాకు 10 ఎకరాలు ఉంది, ఆ మిగతాదంతా మెట్ట భూమి, అక్కడ బోరు పడదు, మొత్తం నీళ్లు రావు, అక్కడ మేము పొలం పండించలేము, దానికి ఇవ్వాలంటే ఎవరు ఇక్కడ ఓన్లీ ఏదైతే మీది అక్కడ 5 ఎకరాలు పడుతున్న పొలం 5 ఎకరాలకే ఇస్తారు మీకు, అంతే. సో ఇక్కడ మన రైతులకు సంబంధించి వాళ్ళ సర్వే నెంబర్లతో సహా పాస్ పుస్తకం నెంబర్ ఖచ్చితంగా ఇక్కడ వేయాలి. తర్వాత సాగు చేస్తున్న భూమి వివరాలంటే మీరు ఆ సర్వే నెంబర్లు ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ కౌలు రైతులైతే ఇక్కడ వాళ్ళకి భూమి ఉండదు, పాస్ పుస్తకం కూడా ఉండదు. కాబట్టి ఈ కౌలు రైతులు ఎవరి భూమిని అయితే మీరు పనిచేస్తున్నారో, ఎవరి భూమిలో మీరు పనిచేస్తున్నారో ఆ భూమికి సంబంధించి పాస్ పుస్తకం నెంబర్లు, తర్వాత మీరు సాగు చేస్తున్న భూమి వివరాలు. ఎందుకంటే ఇప్పుడు మీకు పొలం ఇచ్చి ఆ ఓనర్లు ఎక్కడో హైదరాబాద్ లో ఎక్కడో సెటిల్ అయి ఉంటారు, వాళ్ళకి రాదు, మీకే వస్తుంది అది. ఎందుకంటే మీరే ఆ భూమిని సాగు చేస్తున్నారు కాబట్టి ఆ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే దీని అర్హత పొందినట్టు తెలుస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఓనర్ ఒక్క నుండి ఇక్కడ కౌలు రైతులు ఇక్కడ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి వాళ్ళకే ఇద్దామని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించింది. వ్యవసాయ కూలీలకు ఏటా 12,000. వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో మహిళలు కానివ్వండి, తర్వాత మగవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా వ్యవసాయ కూలీలకు ఏటా 12,000. అంటే వీళ్ళకి ఎటువంటి భూమి లేకుండా ఉండి అందరూ ప్రతి సంవత్సరాలు జీవితాంతం పనికి పోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే కష్టం చేసి ఎవరికైతే భూమి లేక బాధపడుతూ ప్రతిరోజు పనికి పోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి సంవత్సరానికి 12,000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇది మాత్రం చాలా మంచి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకంటే ఈ రోజు ఒక భూమి ఉన్న రైతును చూసుకుంటారు, తర్వాత కౌలు రైతును చూసుకుంటారు, కానీ ఒక డైలీ లేబర్ అంటే డైలీ వర్కర్ ని ఎవరూ చూసుకోలేకపోతున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మంచి నిర్ణయం తీసుకుంది. దీనికి గాను వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఎవరికైతే ఉపాధి హామీ కార్డు నెంబర్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి, ఆ ఉపాధి హామీ కార్డు నెంబర్ ని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయాలి. మీరు అంటే 100 రోజుల పని అని చెప్పేసి మీకు కరువు పని అని ఊర్లలో పెడుతుంటారు. ఆ కరువు పనికి సంబంధించి ఆ కార్డు నెంబర్, జాబ్ కార్డు నెంబర్ అంటారు, అది కూడా ఆ జాబ్ కార్డు నెంబర్ ని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తే మీరు కూడా నిజమైన లబ్ధిదారులు అయితే ఖచ్చితంగా ప్రభుత్వం మీకు శాంక్షన్ చేసే ప్రయత్నం చేస్తుంది. తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పథకం. ఇందిరమ్మ ఇండ్ల పథకం అనేది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది చాలా మంది పేదవాళ్ళకి ఆసరయ్యినాయి. చాలా మంది పేదవాళ్ళు ఈ రోజు ఒక గుడిసె నుండి ఒక డాబా ఇల్లు, ఒక స్లాబ్ ఇల్లు, ఒక రేకుల ఇంట్లో ఉంటున్నారంటే దానికి కారణం ఇందిరమ్మ ఇల్లు తప్ప ఇక్కడ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ మాత్రం మొత్తం పడవలు అయిపోయేటట్టున్నాయి, అంత బాలేవు. కానీ ఇక్కడ మనకి మంచి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇల్లు లేక అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం ఇస్తారంట. ఆర్థిక సాయం కావాలి అంటే మీకు ఏదైతే మీకు ఇల్లు లేకుండా మీకు ఒక ప్లేస్ మాత్రమే ఉంటుందో మీ అందరికి కూడా ఖచ్చితంగా ఆర్థిక సహాయం అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏదైతే మనకి అక్కడ 5 లక్షలు ఆర్థిక సాయం ఇస్తానని చెప్పారో ఇల్లు లేని పేదవాళ్ళకి అవి కూడా శాంక్షన్ చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. జస్ట్ మీరు చేయటం ఏం లేదు, మీరు ఇక్కడ ఏదైతే లబ్ధి కావాలనుకుంటారో ఆ లబ్ధికి సంబంధించి ఆ బాక్స్ లో రైట్ మార్క్ కొట్టండి సరిపోద్ది. అమరవీరులు మరియు ఉద్యమకారులకు 200 చదరపు గజాల ఇంటి స్థలం. అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 250 గజాల స్థలాన్ని గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. అమరవీరులు అయితే మీరు దీంట్లో కూడా ఎలా ఎంచుకోవాలి, అమరవీరుల కుటుంబాలు కూడా ఎలా ఎంచుకోవాలంటే అమరవీరుల కుటుంబం అయితే టిక్ మార్క్ చేసేసేయండి.
అమరవీరుల పేరు, అమరులైన సంవత్సరం. అంటే అమరవీరుల పేరు అంటే వాళ్ళు ఎప్పుడైతే అమరులయ్యారో తెలంగాణ ఉద్యమంలో కానివ్వండి, మిగతా చోట్ల కానివ్వండి, ఆయన పేరు, తర్వాత ఆయన ఎప్పుడు ఏ సంవత్సరం అమరులయ్యారు, ఏ సంవత్సరం లేరు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. తర్వాత మీకు దీని మీద ఎఫ్ఐఆర్ కేసు నమోదు అయ్యి ఉంటుంది కదా, ఆ కేసు నమోదు సంఖ్య మాత్రం ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ గా ఇక్కడ నమోదు చేయాలి. తర్వాత డెత్ సర్టిఫికేట్ నెంబర్, అంటే వాళ్ళు చనిపోయి ఉంటారు కదా, అప్పట్లో మీరు డెత్ సర్టిఫికేట్ తీసుకుంటారు కదా, ఆ డెత్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ నెంబర్ ఇక్కడ రాస్తే సరిపోతుంది. తర్వాత తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు చెప్తారు కదా, తెలంగాణ కోసం ఇన్ని కేసులు బరాయించాం, అన్ని కేసులు బరాయించాం, ఎంత ఇబ్బంది అయిపోయింది, అంత ఇబ్బంది అయిపోయిందని మీరు అందరూ చెప్పుంటారు కదా. మీరందరి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ఆలోచన తీసుకొచ్చింది తెరపైకి. తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్నారా? అవునైతే అవునని, కాదైతే కాదని ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేయాలి. అవును పాల్గొన్నాము అనేటోళ్ళు టిక్ మార్క్ కొట్టాలి, కాదు పాల్గొనలేదు అనేటోళ్ళు కూడా టిక్ మార్క్ కొట్టాలి. అయినచో సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబర్ మరియు సంవత్సరం. మీరు ఉద్యమంలో పాల్గొన్నప్పుడు మీ మీద కేసులు అయి ఉంటాయి కదా, ఆ కేసులకు సంబంధించి మీరు ఇక్కడ ఏ సంవత్సరం మీరు ఉద్యమంలో పాల్గొన్నారు, ఏ సంవత్సరం మీ మీద కేసులు అయినాయి, ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా ఇక్కడ ఖచ్చితంగా జతపరచాలి. ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు కూడా, ఒకవేళ ఉద్యమంలో మిమ్మల్ని అక్రమంగా అప్పుడున్న ప్రభుత్వాలు అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లే కదా, ఆ జైలుకు సంబంధించి ఆ జైలు పేరు, ఆ స్థలం ఎక్కడ, అంటే ఎక్కడ పెట్టారు, ఫర్ సపోజ్ హైదరాబాదా, లేకపోతే చర్లపల్లి, చెంచల్గూడనా, లేకపోతే ఇంకెక్కడెక్కడ అనేది ఇక్కడ ఖచ్చితంగా స్థలం మెన్షన్ చేయాలి. శిక్షకు సంబంధించిన వివరాలు, అంటే మీ శిక్ష కాలం 5 నెలల, 6 నెలల, సంవత్సరమా, 2 సంవత్సరాల, 5 సంవత్సరాలు ఉంచారనేది ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మొత్తానికి 1, 2, 3 ఈ 3 పథకాలకు సంబంధించి వివరాలు అయితే ఇవన్నీ మీకు క్లియర్ గా అర్థమైనాయి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఖచ్చితంగా ఇవన్నీ మీరు చాలా క్లియర్ గా నింపే ప్రయత్నం చేస్తేనే మీకు ఇక్కడ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా నింపి అందరూ లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరోపక్క గృహజ్యోతి పథకం కింద కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఇది కూడా బీపీఎల్ వాళ్ళకే సమకూరుస్తున్నా నేనైతే అనుకుంటున్నా. అంటే బిలో పవర్టీ ల్యాండ్, ఎవరైతే తక్కువ భూములు ఉన్నాయో, తర్వాత ఎవరైతే అంటే అణగారిన వర్గాలకు సంబంధించి, తర్వాత నార్మల్ షెడ్యూల్ క్యాస్ట్లకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అంటే ఒక 200 యూనిట్లు అయితే వాడుకోగలరు వాళ్ళైతేనే. ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్రెడీ మనకేమో డూప్లెక్స్ ఇల్లులు ఉంటాయి, అక్కడ ఫ్రిడ్జ్లు, కూలర్లు, ఏసీలు, తర్వాత మిగతా కరెంటుకు సంబంధించి కుక్కర్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటికీ ఒక నెలకి 200 యూనిట్లు అంటే జస్ట్ ఒక కూలర్కే వస్తుంది, ఒక ఏసీకి వస్తుంది 200 యూనిట్లు. అంటే ఇవన్నీ అందరికీ వర్తించదు, ఓన్లీ బిలో పవర్టీ ల్యాండ్ ఉన్న వాళ్ళకే ఈ పథకం ఖచ్చితంగా మంచి యూజ్ చేసుకోవచ్చు 200 యూనిట్ల వరకు. మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం 0 to 100 యూనిట్లు, 100 to 200 యూనిట్లు, 200 యూనిట్ల పైన, అంటే ఎవరైతే పేదలు ఉన్నారో పేదలకు సంబంధించి నాకు తెలిసి వాళ్ళు 100 నుంచి 200 యూనిట్ల వరకే వాడుతుంటారు. కాబట్టి 100 నుంచి 200 యూనిట్లు టిక్ చేసుకుంటారు. ఎవరైతే డూప్లెక్స్ ఇల్లు, తర్వాత మంచి కాస్ట్లీ ఇంట్లో ఉండే వాళ్ళు, కాస్ట్లీ లైట్స్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు 200 యూనిట్ల పైనే వాడతారు, వాళ్ళు ఎక్కువే వాడతారు, వాళ్ళు టిక్ చేసుకోవాలన్నమాట. తర్వాత గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య, మీ యొక్క విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య, అంటే మీకు ఎన్ని మీటర్లు పెట్టారు మీ ఇంట్లో, 1, 2, 3 అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసుకోవాలి. మెన్షన్ చేసి క్లియర్ కట్ ఏదున్నా కూడా వాళ్ళు ఒకవేళ ఎంక్వైరీకి వచ్చినప్పటికీ ఇవన్నీ కరెక్ట్ అని తెలవాలి. అట్లనే ప్లాన్ చేసుకోండి, ఖచ్చితంగా అట్లనే పెట్టండి ప్రతి ఒక్కళ్ళు కూడా. తర్వాత 5వ గ్యారంటీ చేయుత పథకం కింద నెలకు 4,000 మరియు దివ్యాంగుల పింఛన్ 6,000 పొందేందుకు ఈ క్రింది వివరాలను తెలపండి. ఇప్పుడు ఎవరైతే మామూలు వృద్ధాప్య పింఛన్ కోసం అప్లై చేస్తున్న వాళ్ళు ఉన్నారో, వృద్ధాప్య పింఛన్ వచ్చేసి 4,000. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6,000 పింఛన్ ని పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. దీనికి ఎలా ఉంది ప్రాసెస్, అసలు ఈ ప్రాసెస్ ఏంటి? మీరు దివ్యాంగులైతే దివ్యాంగులు, తర్వాత సదరన్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఇంకొక చిన్న గమనిక ఏంటంటే, ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయనవసరం లేదు. ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెన్షన్స్ ఈ 10 సంవత్సరాల నుంచి పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళు దీనికి అప్లై చేయని అవసరం లేదు. డైరెక్ట్ వాళ్ళే ఎంక్వైరీ చేసుకొని పెంచే అవకాశం ఉందని చెప్పడం